హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ఈరోజు కథ పేరు వర్షం సాక్షిగా. రచించిన వారు వరలక్ష్మి గారు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? హైదరాబాద్ విజయవాడ హైవే. రాత్రి 11 గంటలు. బయట భయంకరమైన వర్షం పడుతోంది. సూర్యాపేట దాటాక రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అవ్వడంతో పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర బస్సులు కార్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆ ట్రాఫిక్లో ఆగిపోయిన ఓ ప్రైవేట్ బస్సు మెల్లగా పక్కకు వెళ్ళి ఒక డాబా దగ్గర ఆగింది. లోపల ఉన్న జనమంతా ఎప్పుడు కదులుతుందో ఏంటో అని విసుక్కుంటూ ఒక్కొక్కరుగా కిందకు దిగుతున్నారు. పల్లవి కూడా తన చిన్న బ్యాగ్ పట్టుకొని వర్షంలో తడవకుండా మెల్లగా బస్ దిగి డాబా రేకుల షెడ్ కిందకొచ్చింది. పల్లవి వయసు ఓ 28 ఏళ్లుంటాయి. చాలా సింపుల్గా లేత ఆకుపచ్చ రంగు కాటన్ చీరలో ఉంది. రేపు ఉదయం విజయవాడలో ఆమెకు చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది. ఎన్నో ఏళ్లుగా రాత్రింబవళ్లు చదివితే వచ్చిన ఇంటర్వ్యూ అది. ఈ ట్రాఫిక్ వల్ల కొంచెం టెన్షన్ ఉన్నా అది ముఖంలో కనబడివ్వకుండా చాలా సైలెంట్గా ఉంది. డాబాలో ఒక మూల ఉన్న కుర్చీలో కూర్చొని తన బ్యాగ్లోంచి ఒక బుక్ తీసి చదవడం మొదలుపెట్టింది. ఆమెకు కొద్ది దూరంలో ఒక కుర్రాడు కోపంగా ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతని పేరు సిద్ధార్థ్. హైదరాబాద్లో ఒక పెద్ద కోటీశ్వరుడికి ఒక్కగానొక్క కొడుకు. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన వాచ్ వేసుకున్నాడు. వాళ్ళ నాన్న బలవంతం మీద రాజమండ్రిలో ఒక ఫంక్షన్కి వెళ్తున్నాడు. దారిలో కారు పాడవడంతో ఇష్టం లేకపోయినా ఈ బస్సు ఎక్కాల్సి వచ్చింది. నాన్న, నా వల్ల కాదు, నేను ఆ ఫంక్షన్కి రాను. ఇక్కడ చూస్తే పెద్ద ట్రాఫిక్ జామ్, వర్షం, బురద, దోమలు, చిచి, ఇదంతా చాలా చిరాగ్గా ఉంది. మన ఇండియాలో రోడ్లు ఎప్పటికీ బాగుపడవు అని అరుస్తున్నాడు. అతని మాటలు అక్కడ ఉన్న అందరికీ వినిపిస్తున్నాయి. చాలామంది అతన్ని వింతగా చూస్తున్నారు. పల్లవి మాత్రం అతన్ని పట్టించుకోకుండా తన బుక్ చదువుకుంటోంది. ఫోన్ కట్ చేసిన సిద్ధార్థ్ విసుగ్గా కూర్చోడానికి కుర్చీ వెతికాడు. ఎక్కడా ఖాళీ లేదు. పల్లవి కూర్చున్న టేబుల్ దగ్గరే ఒక కుర్చీ ఖాళీగా ఉంది. వచ్చి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. డాబాలో పనిచేసే కుర్రాన్ని పిలిచి, ఓ వాటర్ బాటిల్, ఒక హాట్ కాఫీ తీసుకురా. కాఫీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని ఆర్డర్ ఇచ్చాడు. సిద్ధార్థ్ ఎదురుగా ఉన్న పల్లవిని చూశాడు. జనమంతా బస్సు ఎప్పుడు కదులుతుందా అని టెన్షన్ పడుతుంటే ఆమె మాత్రం చాలా కూల్గా బుక్ చదువుకుంటోంది. అది చూసి అతనికి ఇంకా చిరాకొచ్చింది. మీరు చూస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉన్నారు, మన బస్సు ఎప్పుడు కదులుతుందంటారు అని క్యాజువల్గా అడిగాడు. పల్లవి బుక్ మూసి అతని వైపు చూసింది. ట్రాఫిక్ క్లియర్ అవ్వగానే కదులుతుంది. టెన్షన్ పడినా వర్షాన్ని తిట్టుకున్నా లాభం లేదు కదా అంది మెల్లగా. సిద్ధార్థిగో కొద్దిగా హర్ట్ అయింది. అది కాదు, చిన్న యాక్సిడెంట్ అయితే గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోవడం ఏంటి? నాకేమో రేపు రాజమండ్రిలో ఒక ఇంపార్టెంట్ పనుంది. నాకెంత ఫ్రస్ట్రేషన్గా ఉందో తెలుసా అన్నాడు. పల్లవి చిన్నగా నవ్వింది. మీరు వెళ్ళే ఫంక్షన్కి లేట్ అవుతోందన్న కోపంలో మీకు ఈ వర్షం, రోడ్లు అన్నీ చిరాగ్గా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్న వాళ్లలో ఎవరికి ఎంత ముఖ్యమైన పనులున్నాయో ఎవరికి తెలుసు అంది. అది నాకు అస్సలు ఇష్టం లేని ఫంక్షన్ అండి. మా నాన్న నా మీద రుద్దిన బాధ్యత అది. బిజినెస్ అని చెప్పి నా ఫ్రీడమ్ లాగేసుకుంటున్నారు. ఇష్టం లేని దారిలో వెళ్ళడం ఎంత నరకమో మీకు తెలియదులే అన్నాడు సిద్ధార్థ్. ఎవరైనా తన మాటలు విని అయ్యో పాపం అంటారేమో అన్న ఆశ అతని మాటల్లో ఉంది. కానీ పల్లవి ముఖంలో అలాంటి జాలేమీ లేదు. ఆమె చూపులు సీరియస్గా మారాయి. ఇష్టం లేని దారిలో వెళ్ళడం నరకమే, కానీ అసలు ఏ దారి లేకుండా ఎక్కడ ఉన్నామో అక్కడే ఆగిపోవడం ఇంకా పెద్ద నరకం. నాన్న ఇచ్చిన కారు, డబ్బులు ఉంటే ఇలాంటి ఇష్టం లేని బాధ్యత గురించి గంటల కొద్దీ కంప్లైంట్ చేయొచ్చు. కానీ రేపు ఇల్లు ఎలా గడవాలి, తమ్ముడి ఫీజు ఎలా కట్టాలి అని ప్రతిరోజు భయపడే వాళ్ళకి బాధ్యత అంటే ఒక శిక్ష కాదు, బతకడానికి ఉన్న ఒకే ఒక్క దారి. ఆ మాటలకు సిద్ధార్థ్కి మైండ్ బ్లాక్ అయింది. ఏంటి, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని వెటకారం చేస్తున్నారా అని కొద్దిగా కోపంగా అడిగాడు. లేదు, కేవలం ఫంక్షన్కి వెళ్లడం ఇష్టం లేక నాన్న మీద ఉన్న కోపాన్ని వర్షం మీద చూపిస్తూ దేశాన్ని తిట్టే మీలాంటి వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది అంటున్నాను. రేపు ఉదయం నాకు ఇంటర్వ్యూ ఉంది. ఆ ఉద్యోగం రాకపోతే నా ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. అలాంటి నేనే ఈ వర్షాన్ని చూసి సైలెంట్గా ఉన్నాను. మీకేంటి అంత ప్రాబ్లం అంది సూటిగా. సిద్ధార్థ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె అడిగిన ప్రశ్నలు అతన్ని చెంప మీద కొట్టినట్టు అనిపించాయి. అప్పుడే డాబా కుర్రాడు వేడివేడి కాఫీ తెచ్చి సిద్ధార్థ్ ముందు పెట్టాడు. సిద్ధార్థ్ ఆ కాఫీ వైపు అస్సలు చూడలేదు. అతని కళ్ళు మొత్తం పల్లవి వైపే చూస్తున్నాయి. కాసేపటికి తేరుకొని టేబుల్ మీద ఉన్న వేడి కాఫీ కప్పును మెల్లగా పల్లవి వైపు జరిపాడు సిద్ధార్థ్.
పల్లవి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. సారీ అండి, నేను అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుండకూడదు. నా ఫ్రస్ట్రేషన్ని వాతావరణం మీద, రోడ్ల మీద చూపించడం నాదే తప్పు. ప్లీజ్ ఈ కాఫీ మీరు తీసుకోండి. బయట బాగా చలిగా ఉంది, మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నాడు సిద్ధార్థ్ చాలా సైలెంట్గా. ఇందాకటి పొగరు ఆ మాటల్లో అస్సలు లేదు. పల్లవి కొద్దిగా మొహమాట పడింది. అయ్యో పర్వాలేదండి, మీరు ఆర్డర్ ఇచ్చుకున్నారు కదా, మీరు తాగండి. లేదు మీరే తీసుకోండి, నేను ఇంకోటి ఆర్డర్ ఇస్తాను అని చెప్పి ఆ డాబాకు రాణ్ణి పిలిచి మరో కాఫీ తీసుకురమ్మన్నాడు. పల్లవి ఆ కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంది. ఆ వేడి ఆమె అరచేతులకు తగులుతుంటే ఆ చలికి చాలా హాయిగా అనిపించింది. మెల్లగా ఒక సిప్ చేసి థ్యాంక్స్ అంది. సిద్ధార్థ్ కాస్త ధైర్యం చేసి తన పరిచయం చేసుకున్నాడు. నా పేరు సిద్ధార్థ్, హైదరాబాద్లో ఉంటాం. నేను పల్లవి అని సింపుల్గా చెప్పింది. ఇందాక మీకు ఉదయం ఇంటర్వ్యూ ఉందని చెప్పారు. ఈ ట్రాఫిక్ చూస్తుంటే ఇప్పట్లో బస్సు కదిలేలా లేదు. మీకు టెన్షన్గా అనిపించడం లేదా పల్లవి గారు అని అడిగాడు. పల్లవి తన చేతికి ఉన్న వాచ్ చూసుకుంది. రాత్రి 12 అవుతోంది. టెన్షన్ పడితే ట్రాఫిక్ క్లియర్ అయిపోదు కదా సిద్ధార్థ్ గారు. నా ఇంటర్వ్యూ ఉదయం 10 గంటలకి. ఇక్కడి నుంచి విజయవాడ ఇంకో 3 లేదా 4 గంటల ప్రయాణం. ఉదయం 5 గంటలకల్లా బస్సు కదిలినా నేను టైంకి చేరుకుంటానన్న నమ్మకం నాకుంది. ఒకవేళ కుదరకపోయినా మన చేతిలో లేని దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అంది చాలా కూల్గా. ఆమె ఆలోచన విధానం సిద్ధార్థ్కి ముచ్చటగా అనిపించింది. ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకే హైరానా పడిపోయే తనెక్కడా, ఇంత పెద్ద లైఫ్ టర్నింగ్ పాయింట్ దగ్గర కూడా ఇంత ప్రశాంతంగా ఉన్న ఈమెక్కడా అని తనలో తానే పోల్చుకున్నాడు. తన రెండో కాఫీ రాగానే దాన్ని తీసుకొని మీ ఇంట్లో ఎవరెవరుంటారు పల్లవి గారు అని అడిగాడు. పల్లవి కళ్ళలో చిన్న బాధ కనిపించింది. కానీ ముఖంలో ఎప్పటిలాగే ఒక చిరునవ్వు పెట్టుకొని మాట్లాడింది. అమ్మ, నేను, ఒక తమ్ముడు. నాన్నగారు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోయారు, హార్ట్ అటాక్. అప్పటిదాకా ఆయన కష్టంతోనే బతికాం. ఆయన పోయాక కుటుంబ భారం అమ్మ మీద పడింది. ఇంట్లోని చిన్న చిన్న టైలరింగ్ పనులు చేసుకుంటూ నన్ను చదివించింది. ఇప్పుడు తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాడి ఫీజులు, ఇంటి అద్దె అన్నీ అమ్మ ఒకటే మోయలేకపోతోంది. అందుకే నాకు ఈ ఇంటర్వ్యూ చాలా ముఖ్యం. ఈ గ్రూప్ 2 జాబ్ వస్తే నా ఫ్యామిలీ కష్టాలన్నీ తీరిపోతాయి. పల్లవి చెబుతున్న ఆ 2 మాటల్లో ఆమె ఎన్ని కష్టాలు పడిందో, తన కుటుంబం కోసం ఎంతలా పోరాడుతోందో సిద్ధార్థ్కి క్లియర్గా అర్థమైంది. తనకేమో కోట్ల ఆస్తి ఉంది. నాన్నగారు కూర్చోపెట్టి ఒక పెద్ద కంపెనీకి డైరెక్టర్ని చేస్తున్నారు. కష్టపడకుండా అన్ని ప్లేట్లో పెట్టిస్తున్నారు. దాన్ని తనేమో నా ఫ్రీడమ్ పోయింది, ఇది నాకు జైలు శిక్ష అని గొడవ చేస్తున్నాడు. తన ఆలోచనలు ఎంత చిన్నవో అతనికి తెలిసొచ్చింది. నిజంగా మీరు గ్రేట్ పల్లవి గారు. నా ప్లేస్లో ఉండి లైఫ్ గురించి, కష్టాల గురించి చాలా ఈజీగా కామెంట్ చేశాను. ఐఎమ్ రియలీ సారీ అన్నాడు సిద్ధార్థ్ మనస్ఫూర్తిగా. పల్లవి నవ్వింది. సారీ ఎందుకులేండి, ఎవరి లైఫ్ వాళ్ళది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సిద్ధార్థ్ గారు, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన అమ్మ నాన్నలు ఏది చేసినా అది మన మంచికే చేస్తారు. వాళ్ల కష్టాన్ని మనం గౌరవించాలి. ఇద్దరి మధ్య వాతావరణం కొద్దిగా మారింది. సిద్ధార్థ్కి పల్లవితో మాట్లాడడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇంతలో బస్సు డ్రైవర్, కండక్టర్ వర్షంలో తడుచుకుంటూ డాబాలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. డ్రైవర్ ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది. ప్యాసింజర్లందరూ ఏమైందని వాళ్ల చుట్టూ మూగారు. ఏమనుకోకండి సార్, యాక్సిడెంట్ అయిన లారీని పక్కకు తీశారట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు బాగా పొంగి హైవే మీదకు నీళ్లొచ్చేశాయట. పోలీసులు రోడ్డు బ్లాక్ చేశారు. నీళ్లు తగ్గేదాకా ఏ బస్సు ముందుకు వెళ్లడానికి వీల్లేదు. రేపు మధ్యాహ్నం దాకా బస్సు ఇక్కడి నుండి కదిలే ఛాన్స్ లేదు అని చెప్పాడు కండక్టర్. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు. పల్లవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. రేపు ఉదయం 10 గంటలకి తన జీవితాన్ని మార్చే ఇంటర్వ్యూ. మధ్యాహ్నం దాకా బస్సు కదలకపోతే తన ఆశలన్నీ వర్షపు నీళ్లలో కొట్టుకుపోయినట్లే. పల్లవి ముఖంలో అప్పటిదాకా ఉన్న ఆ ప్రశాంతత మాయమై తీవ్రమైన భయం, ఆందోళన కనిపించాయి. చేతిలో ఉన్న కాఫీ కప్పు వణికింది. ఆమె కళ్ళలో నీళ్లు తిరగడం సిద్ధార్థ్ స్పష్టంగా గమనించాడు. ఇంతసేపు తన కష్టాలను చిరునవ్వుతో దాచుకున్న అమ్మాయి ఇప్పుడు మాత్రం పూర్తిగా డీలా పడిపోయింది. ఆమెకు ఆ ఇంటర్వ్యూ ఎంత ముఖ్యమో సిద్ధార్థ్కు బాగా తెలుసు. వెంటనే సిద్ధార్థ్ తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. హలో రమణ, నేను సిద్ధార్థ్ని మాట్లాడుతున్నాను అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే. అవతలి నుంచి వాళ్ళ నాన్నగారి కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే లోకల్ సైట్ మేనేజర్ రమణ గొంతు వినిపించింది. చెప్పండి బాబుగారు, ఈ టైంలో ఫోన్ చేశారు, అంతా ఓకే కదా? ఏం ఓకే రమణ,
నేనొచ్చే బస్సు హైవే మీద ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. వాగు పొంగిందట. బస్సులు రేపు మధ్యాహ్నం దాకా వెళ్ళవని చెబుతున్నారు. నేను అర్జెంటుగా విజయవాడ వైపు వెళ్ళాలి. వేరే ఏదైనా రూట్ ఉందా అని అడిగాడు సిద్ధార్థ్. ఒక దారుంది బాబుగారు. లోపల ఊళ్ల గుండా వెళ్ళొచ్చు. కానీ అవి మట్టి రోడ్లు. ఈ వర్షానికి మామూలు కార్లు వెళ్ళలేవు. బురదలో కూరుకుపోతాయి. మరెలా రమణ? నాకొక హెల్ప్ కావాలి. నాకు అర్జెంటుగా ఒక వెహికల్ కావాలి అన్నాడు సిద్ధార్థ్. అదేం ప్రాబ్లం లేదు బాబుగారు. నా దగ్గర మన సైట్కి వాడే బండుంది. అది ఎంత బురదలో అయినా లాగేస్తుంది. డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాను. మీరెక్కడున్నారో లొకేషన్ పెట్టండి అని చెప్పాడు రమణ. థ్యాంక్స్ రమణ, వెంటనే పంపించు అని ఫోన్ కట్ చేశాడు సిద్ధార్థ్. తిరిగి పల్లవి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆమె ఇంకా ఆ టెన్షన్లోనే తల పట్టుకొని కూర్చొనుంది. పల్లవి గారు అని మెల్లగా పిలిచాడు సిద్ధార్థ్. పల్లవి తలెత్తి చూసింది. మీరు టెన్షన్ పడకండి. ఇంకో 2 గంటల్లో నా కోసం ఒక బండొస్తోంది. లోపల పల్లెటూరి దారుల గుండా వెళ్ళొచ్చు. మీరు నాతో పాటు ఆ బండిలో రావచ్చు. ఉదయం కల్లా మిమ్మల్ని విజయవాడలో డ్రాప్ చేస్తాను. మీ ఇంటర్వ్యూకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నాడు సిద్ధార్థ్. ఆ మాట వినగానే పల్లవికి ప్రాణం లేచొచ్చినట్లయింది. కానీ మరుక్షణమే ఆమెలో ఒక సగటు మధ్యతరగతి అమ్మాయికి ఉండే భయం, అనుమానం మొదలయ్యాయి. అర్ధరాత్రి 12 గంటలు. ఎక్కడో తెలియని హైవే మీద ఒక డాబా. ఇప్పుడే పరిచయమైన ఒక కొత్త అబ్బాయి. అతనితో కలిసి రాత్రిపూట ఒక ప్రైవేట్ బండిలో ప్రయాణించడం సేఫేనా అని ఆమె మనసులో 100 ప్రశ్నలు మెదిలాయి. సినిమాల్లో అయితే హీరో వెంట గుడ్డిగా వెళ్ళిపోతారు. కానీ రియల్ లైఫ్లో అలా వెళ్ళడం అంత ఈజీ కాదు కదా. ఆమె ముఖంలో ఉన్న ఆ భయాన్ని, సంకోచాన్ని సిద్ధార్థ్ వెంటనే పసిగట్టాడు. పల్లవి గారు, మీ భయం నాకు అర్థమైంది. ఒక తెలియని వ్యక్తితో అర్ధరాత్రి పూట ప్రయాణించడం ఏ అమ్మాయికైనా కష్టమే. కానీ నన్ను నమ్మండి, నేను వస్తున్నది మా సైట్ మేనేజర్ పంపించే వెహికల్లో. డ్రైవర్ కూడా మా కంపెనీలో 10 ఏళ్లుగా పనిచేస్తున్న నమ్మకస్తుడు. నేను మా నాన్నగారి ఫోన్ నెంబర్, మా అక్క ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. మీరు కావాలంటే మా అక్కతో మాట్లాడండి. మీ అమ్మగారికి కూడా నా నెంబర్ ఇచ్చి బండి నెంబర్ చెప్పి మనం బండెక్కుదాం. మీ ఇంటర్వ్యూ మీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. దాన్ని మిస్ అవ్వకండి ప్లీజ్ అన్నాడు చాలా నిజాయితీగా, బాధ్యతగా. అతని మాటల్లో ఉన్న ఆ నిజాయితీ, ఆమె భయాన్ని అర్థం చేసుకొని అతనిచ్చిన భరోసా పల్లవికి నమ్మకం కలిగించాయి. ఇందాకటిదాకా ఒక పొగరుబోతు కుర్రాడు అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఆపదలో ఒక ఫ్రెండ్లా సాయం చేస్తున్నాడు. థ్యాంక్స్ సిద్ధార్థ్ గారు, నా భయాన్ని అర్థం చేసుకున్నందుకు. నేనొస్తాను అంది పల్లవి. సరిగ్గా 2 గంటల తర్వాత సిద్ధార్థ్ ఫోన్ మోగింది. హలో బాబుగారు, బండి తెచ్చాను. కానీ హైవే మీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉండడంతో మీ డాబా దాకా బండి రాలేదు. మీరున్న డాబాకి ఒక 1/2 కిలోమీటర్ వెనకాలే పల్లెటూరి మట్టి రోడ్డు ఒకటి హైవేకి కలుస్తోంది. నేను బండి అక్కడే ఆపాను. మీరు కొద్దిగా నడుచుకొని వెనక్కి వస్తే ఇక్కడి నుంచి లోపలి దారిలో వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు డ్రైవర్. సరే, మేమొస్తున్నాం అని ఫోన్ కట్ చేశాడు సిద్ధార్థ్. వెంటనే బస్ కండక్టర్ దగ్గరికి వెళ్ళి మేం వేరే బండిలో వెళ్తున్నాం అని చెప్పి తన లగేజ్ తీసుకున్నాడు. పల్లవి కూడా తన చిన్న బ్యాగ్ తీసుకొని సిద్ధార్థ్తో పాటు రోడ్డు పక్కన జాగ్రత్తగా నడుచుకుంటూ వెనక్కి బయలుదేరింది. చిమ్మ చీకటి, సన్నటి వర్షం. ఆ బురదలో ఆగిపోయిన వందలాది వాహనాలను దాటుకుంటూ సుమారు 10 నిమిషాలు నడిచేసరికి హైవేకి ఎడమవైపు ఉన్న ఒక చిన్న మట్టి రోడ్డు మలుపు దగ్గర హెడ్లైట్స్ ఆన్ చేసి ఉన్న మహీంద్రా బొలెరో బండి కనిపించింది. డ్రైవర్ వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నాడు. సిద్ధార్థ్ బండి దగ్గరికి వెళ్ళగానే డ్రైవర్ నమస్తే బాబుగారు అని పలకరించాడు. అంతా ఓకే కదా, మనం వెళ్ళొచ్చు కదా అని అడిగాడు సిద్ధార్థ్ తన బ్యాగ్ను వెనక సీట్లో పెడుతూ. బండిలో వెనక సీట్లో పల్లవి కూర్చుంది. ముందు సీట్లో డ్రైవర్ పక్కన సిద్ధార్థ్ కూర్చున్నాడు. బండి మెల్లగా హైవే దిగి పల్లెటూరి మట్టి రోడ్లోకి మళ్ళింది. రోడ్డంతా బురదగా ఉండడంతో బండి చాలా నెమ్మదిగా వెళ్తోంది. ఆ నిశ్శబ్దంలో టైర్లు బురదలో కదులుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. కాసేపటికి ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ సిద్ధార్థ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. మీరు ఇందాక మా నాన్న గురించి చాలా గొప్పగా చెప్పారు కదా పల్లవి గారు. నిజానికి ఆయన ఎవరి సపోర్ట్ లేకుండా 0 నుంచి పైకొచ్చిన వారే. ఒకప్పుడు చిన్న మేస్త్రిగా పనిచేసి కష్టపడి ఈరోజు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టారు. కానీ నాకెప్పుడూ ఆయన్ని చూస్తే ఒక తెలియని భయం, కోపం. ఆయన నాతో ఎప్పుడూ ఒక తండ్రిలా సరదాగా మాట్లాడలేదు. ఎప్పుడూ బిజినెస్, బాధ్యత అనేవాడు. అందుకే ఆయనంటే నాకు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అన్నాడు సిద్ధార్థ్ తన మనసులో మాట చెబుతూ. పల్లవి వెనక సీట్లో నుంచి సీటు ముందుకి వాలి, సిద్ధార్థ్ గారు, ఒక తండ్రి తన పిల్లలకి డబ్బు, ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఒక సెక్యూర్డ్ భవిష్యత్తును ఇవ్వాలని తాపత్రయపడతాడు.
మీరు సుఖంగా ఉండాలన్నదే ఆయన ఆరాటం. నాన్నలు ఎప్పుడూ తమ ప్రేమను మాటల్లో చూపించలేరు. వాళ్ళ కష్టంలోనే ఆ ప్రేమ దాగుంటుంది. నాన్న ఉన్నప్పుడే ఆ కష్టం విలువేంటో తెలుసుకోండి. రేపు ఆయన లేనప్పుడు ఆ వెలుతేంటో నాలాంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది అంది చాలా ఎమోషనల్గా. ఆ మాటలు సిద్ధార్థ్ మనసును లోతుగా తాకాయి. తన తండ్రి పడిన కష్టం, తనపై ఆయన పెట్టుకున్న ఆశలు మొదటిసారి అతనికి పాజిటివ్గా కనిపించాయి. మీరు ప్రతి విషయాన్ని చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు పల్లవి గారు. ఇంత చిన్న వయసులో మీకంత పరిపక్వత ఎలా వచ్చింది అని అడిగాడు సిద్ధార్థ్. పల్లవి చిన్నగా నవ్వింది. కష్టాలు మనిషికి చాలా నేర్పుతాయి సిద్ధార్థ్ గారు. నాన్న చనిపోయాక అమ్మ కన్నీళ్లు, ఇంటి అద్దె కోసం ఇంటి ఓనర్ వేసిన కేకలు, తమ్ముడి ఫీజులు, ఇవన్నీ నన్ను తొందరగా పెద్దదాన్ని చేసేశాయి. ఇంటర్వ్యూ కోసం రోజుకి 18 గంటలు చదివాను. ఈ రాత్రి నేను పడుతున్న టెన్షన్ అంతా నా కోసం కాదు, నా కోసం ఎదురు చూస్తున్న నా ఫ్యామిలీ కోసం. ఆమె చెబుతున్నవి కథలు కాదు, కన్నీళ్లతో తడిసిన వాస్తవాలు అని సిద్ధార్థ్కి అర్థమైంది. ఒక బాధ్యత లేని కుర్రాడిగా ఉన్న తను ఒక బాధ్యతాయుతమైన అమ్మాయి పక్కన ప్రయాణిస్తుంటే తనలో ఒక కొత్త మనిషి పుడుతున్నట్లు అతనికి అనిపించింది. సరిగ్గా అప్పుడే బండి ఒక్కసారిగా ఒక పెద్ద గుంతలో పడి ఆగిపోయింది. డ్రైవర్ ఎంత యాక్సిలరేటర్ ఇచ్చినా బండి ముందుకు కదలడం లేదు. టైర్లు బురదలో గట్టిగా కూరుకుపోయాయి. డ్రైవర్ కిందకి దిగి టైర్ల వైపు చూసి కంగారుగా ముందుకొచ్చాడు. బాబుగారు, బండి టైర్లు బురదలో బాగా దిగబడిపోయాయి. మన వల్ల కదిలేలా లేదు. ఎవరైనా మనుషులొచ్చి వెనక నుంచి తోస్తే కాని బయటపడదు అన్నాడు. బయట చిమ్మ చీకటి, చుట్టుపక్కల ఊరు కూడా కనిపించడం లేదు. వర్షం పడుతూనే ఉంది. పల్లవికి మళ్లీ భయం మొదలైంది. టైం చూస్తే అర్ధరాత్రి 2:30 అవుతోంది. ఇప్పుడెలా డ్రైవర్? ఎవరూ లేరు కదా ఇక్కడ అన్నాడు సిద్ధార్థ్ కంగారుగా. ఎవరైనా ట్రాక్టర్ వాళ్ళు వస్తే కానీ లాగలేం బాబుగారు. తెల్లవారేదాకా మనం ఇక్కడే వెయిట్ చేయక తప్పదేమో అన్నాడు డ్రైవర్ ఆశ వదిలేసినట్టుగా. ఆ మాట వినగానే వెనక సీట్లో ఉన్న పల్లవి గుండె జారిపోయింది. తెల్లవారేదాకా ఇక్కడే ఉంటే ఇక ఇంటర్వ్యూకి వెళ్ళినట్లే. ఆమె కళ్ళలో మళ్లీ నీళ్లు తిరిగాయి. కానీ ఈసారి ఆమె ఏమనలేదు. తనకు సాయం చేయబోయే కదా సిద్ధార్థ్ కూడా ఇక్కడ ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఆయన అనడం కరెక్ట్ కాదని సైలెంట్గా ఉండిపోయింది. సిద్ధార్థ్ ఒక నిమిషం ఆలోచించాడు. ఇందాకటిదాకా డాబాలో ఏసీ బస్సు ఆగితేనే దోమలు బురద అంటూ నానా హంగామా చేసిన సిద్ధార్థ్ ఇప్పుడు మాత్రం కంప్లైంట్ చేయలేదు. ఎందుకు అతనికి పల్లవిని ఎలాగైనా ఆ ఇంటర్వ్యూకి చేర్చాలన్న పట్టుదల పెరిగింది. వెంటనే బండి డోర్ తీసుకొని కిందకి దిగాడు. తను వేసుకున్న 10,000 రూపాయల బ్రాండెడ్ షూస్ బురదలో కూరుకుపోయాయి. ఖరీదైన జీన్స్ ప్యాంటుకి బురద అంటుకుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి టైర్ల దగ్గరికి వెళ్ళాడు. డ్రైవర్, కిందకి రా. టైర్లు గట్టిగానే దిగబడ్డాయి. కానీ కింద చిన్న గుంతలాగా ఉంది అంతే. చుట్టుపక్కల ఏమైనా రాళ్లు గాని విరిగిన చెట్టు కొమ్మలు గాని ఉంటే తీసుకురా. ఆ టైర్ల కింద పెట్టి వెనక నుంచి తోద్దాం, గ్రిప్ దొరుకుతుంది అన్నాడు సిద్ధార్థ్ చాలా సీరియస్గా. డ్రైవర్కి ఆశ్చర్యం వేసింది. కోటీశ్వరుడి కొడుకు ఈ బురదలో దిగి బండి తోస్తానంటున్నాడేంటి అనుకుంటూనే వెంటనే వెళ్ళి చుట్టుపక్కల ఉన్న కొన్ని చెట్టు కొమ్మలు రాళ్లు ఏరుకొచ్చాడు. సిద్ధార్థ్ స్వయంగా తన చేతులతో ఆ బురదలో చేయి పెట్టి ఆ కొమ్మలను టైర్ల కింద గ్రిప్ కోసం కుక్కాడు. నేను వెనక నుంచి తోస్తాను, నువ్వు వెళ్ళి స్టీరింగ్ పట్టుకొని మెల్లగా యాక్సిలరేటర్ ఇవ్వు అని డ్రైవర్కి చెప్పి బండి వెనక్కి వెళ్ళాడు సిద్ధార్థ్. అప్పుడే బండి వెనక డోర్ తీసుకొని పల్లవి కిందకు దిగింది. సిద్ధార్థ్ ఆశ్చర్యంగా, పల్లవి గారు, మీరెందుకు దిగారు? బయట బురదగా ఉంది, లోపల కూర్చోండి అన్నాడు. పల్లవి తన చీర కొంగును నడుముకు దోపుకొని, అవసరం మనిద్దరిదే అయినప్పుడు పని ఒకరే ఎందుకు చేయాలి సిద్ధార్థ్ గారు? మీరు బండి తోస్తుంటే నేను లోపల దర్జాగా కూర్చోలేను, నేను కూడా తోస్తాను అంటూ బండి వెనక వైపు చేయి వేసింది. సిద్ధార్థ్కు ఆమెను చూస్తుంటే ముచ్చటేసింది. ఆపద వచ్చినప్పుడు భయపడి ఏడ్చే రకం కాదు. దాన్ని ఎదుర్కోవడానికి, బురదలో దిగడానికి కూడా వెనకాడని మనస్తత్వం ఆమెది. సరే డ్రైవర్, నేను రెడీ చెప్పగానే స్టార్ట్ చేయి అని అరిచాడు సిద్ధార్థ్. రెడీ, 1, 2, 3 పుష్. సిద్ధార్థ్ పల్లవి ఇద్దరూ తమ శక్తినంతా ఉపయోగించి బండిని ముందుకు తోశారు. డ్రైవర్ మెల్లగా యాక్సిలరేటర్ ఇచ్చాడు. టైర్లు ఆ కొమ్మల మీద గ్రిప్ తీసుకొని బురదను వెనక్కి చిమ్ముతూ మెల్లగా ముందుకు కదిలాయి. అలా 1 నిమిషం పాటు బలంగా తోసేసరికి బండి ఒక్కసారిగా ఆ గుంతలోంచి బయటకు వచ్చి గట్టి నేల మీదకు చేరింది. ఎస్ అంటూ గట్టిగా అరిచాడు సిద్ధార్థ్ ఆనందంగా. పల్లవి కూడా సంతోషంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. సిద్ధార్థ్ ముఖం, బట్టలు అన్నీ బురద చుక్కలతో నిండిపోయాయి.
పల్లవి చీర కూడా పాడైంది. ఇద్దరూ ఆ స్థితిలో ఒకరినొకరు చూసుకొని గట్టిగా నవ్వుకున్నారు. ఆ రాత్రి ఆ చలిలో, ఆ బురదలో వాళ్ళ నవ్వు చాలా స్వచ్ఛంగా వినిపించింది. నా జీవితంలో నా చేతులతో కష్టపడి నేను సాధించిన మొదటి విజయం ఇది పల్లవి గారు. ఎందుకో చాలా కిక్కిచ్చింది అన్నాడు సిద్ధార్థ్ తన బురద చేతులను చూసుకుంటూ గర్వంగా. ఇదే సిద్ధార్థ్ గారు కష్టం విలువ. మన చెమట చుక్క కింద పడితే వచ్చే ఆ సంతోషం ఎన్ని కోట్లు పెట్టినా రాదు అంది పల్లవి నవ్వుతూ. నిజమే, రండి ఇక లేట్ చేయకుండా వెళ్దాం అని బండెక్కారు. ఈసారి బండి వేగం పుంజుకుంది. ఆ పల్లెటూరి రోడ్లు దాటుకొని ఉదయం 5 గంటలకల్లా విజయవాడ హైవేకి చేరుకున్నారు. ఆకాశంలో మెల్లగా వెలుతురొస్తోంది. వర్షం పూర్తిగా తగ్గిపోయి వాతావరణం చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. బస్సులో అయితే టెన్షన్ పడుతూ కూర్చోవాల్సిన పల్లవి ఇప్పుడు ఒక మంచి స్నేహితుడి సాయంతో ప్రశాంతంగా గమ్యం చేరుకుంటోంది. ఉదయం 7:30 బండి విజయవాడ సిటీలోకి ఎంటర్ అయింది. మీ ఇంటర్వ్యూ ఎక్కడ పల్లవి గారు అని అడిగాడు సిద్ధార్థ్. బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న ఒక కాలేజ్లో అండి, అక్కడే డ్రాప్ చేసేయండి అంది పల్లవి. 8 గంటలకల్లా ఇంటర్వ్యూ సెంటర్ దగ్గరకు చేరుకున్నారు. 10 గంటలకు ఇంటర్వ్యూ కావడంతో సెంటర్ బయట ఎవరూ లేరు. బండాపాడు డ్రైవర్. పల్లవి తన బ్యాగ్ తీసుకొని కిందకి దిగింది. సిద్ధార్థ్ కూడా కిందకి దిగాడు. పల్లవి అతని వైపు కృతజ్ఞతగా చూసింది. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే సిద్ధార్థ్ గారు. రాత్రి ఆ బస్సులోనే ఉండిపోయి ఉంటే నా లైఫ్ ఏమైపోయేదో. ఒక మంచి ఫ్రెండ్లా మీరు నాకు చేసిన ఈ సాయం నేను జీవితంలో మర్చిపోలేను. ఆమె వెళ్ళిపోతుంటే అతనికి ఎందుకో మనసు భారంగా అనిపించింది. రాత్రి నుంచి ఆమెతో చేసిన ప్రయాణం, ఆమె ఆలోచనలు అతనికి చాలా దగ్గరయ్యాయి. ఆల్ ది బెస్ట్ పల్లవి గారు, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. మీలాంటి ధైర్యం, బాధ్యత ఉన్నవాళ్లే ఆఫీసర్లు అవ్వాలి అన్నాడు చిరునవ్వుతో. థ్యాంక్ యూ. మీరు కూడా మీ నాన్నగారిని అర్థం చేసుకొని మీ బాధ్యతను ఇష్టంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నాను అంది పల్లవి. సిద్ధార్థ్ ఒక చిన్న నిట్టూర్పు విడిచి, పల్లవి గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కదా అని కాస్త మొహమాటంగా అడిగాడు. పల్లవి కొద్దిగా ఆలోచించింది. సిద్ధార్థ్ గారు, మన ప్రయాణం ఈ ఒక్క రాత్రితో ముగిసిపోయింది. మీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. మీ సాయానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ ఇంతకు మించి మన మధ్య పరిచయాలు పెంచుకోవడం అంత మంచిది కాదేమో. ఏమీ అనుకోకండి, బాయ్ అని చెప్పి నమస్కారం చేసి ఇంటర్వ్యూ సెంటర్ వైపు నడిచింది పల్లవి. సిద్ధార్థ్ ఆమె వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆమె చెప్పింది కరెక్టే. వాళ్ళిద్దరివి వేరువేరు ప్రపంచాలు. కానీ అతని మనసు మాత్రం ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ ఒక్క రాత్రి ప్రయాణం తన జీవితాన్నే మార్చేసిందని అతనికి స్పష్టంగా అర్థమైంది. సిద్ధార్థ్ కారులో కూర్చున్నాడు. బాబుగారు, ఇక్కడ నుండి రాజమండ్రికి దారి తీయమంటారా అని అడిగాడు డ్రైవర్. సిద్ధార్థ్ తన బురద బట్టల వంక చూసుకున్నాడు. ముందు ఏదైనా మంచి హోటల్కి పోనివ్వు, ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని రాజమండ్రి బయలుదేరదాం అన్నాడు. హోటల్లో ఫ్రెష్ అవుతున్నంతసేపు పల్లవి అన్న మాటలే అతని బుర్రలో తిరుగుతున్నాయి. నాన్న కష్టాన్ని గౌరవించండి అన్న ఆమె మాట అతని బాగా ఆలోచింపజేసింది. రాజమండ్రిలో చుట్టాల ఫంక్షన్కి వెళ్లడం ఇష్టం లేకపోయినా అది నాన్నగారు తన మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యత అని అతనికి అర్థమైంది. మధ్యాహ్నానికి రాజమండ్రి చేరుకున్నాడు. ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు. బంధువులందరితో వాళ్ళ నాన్నగారి తరపున చాలా మర్యాదగా మాట్లాడాడు. అదంతా పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో కారు మళ్ళీ విజయవాడకి చేరుకుంది. మామూలుగా అయితే నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయేవాడు. కానీ ఈసారి అలా చేయలేదు. డ్రైవర్, మన కన్స్ట్రక్షన్ సైట్కి పోనివ్వు అన్నాడు. ఆ రోజంతా సిద్ధార్థ్ ఆ సైట్లోనే ఉన్నాడు. మేనేజర్తో మాట్లాడి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకున్నాడు. వర్కర్స్ పడుతున్న ఇబ్బందులేంటో విన్నాడు. ఇన్నాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని ఆర్డర్లు వేసిన అతనికి గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఆ రోజు బాగా అర్థమైంది. అక్కడ జరుగుతున్న చిన్న చిన్న తప్పులను ఒక బుక్లో నోట్ చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్లోని వాళ్ళ ఇల్లు. సిద్ధార్థ్ వాళ్ళ నాన్న రాజశేఖర్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నారు. అప్పుడే సిద్ధార్థ్ డ్రెస్ చేంజ్ చేసుకొని హాల్లోకి వచ్చాడు. ముఖంలో మంచి ఉత్సాహం ఉంది. ఏంట్రా, ఫంక్షన్ ఎలా జరిగింది? బంధువులందరినీ కలిశావా అని అడిగారు రాజశేఖర్ గారు పేపర్ పక్కన పెడుతూ. సిద్ధార్థ్ కుర్చీ లాక్కొని కూర్చొని, చాలా బాగా జరిగింది డాడ్. అందరినీ పలకరించాను. మీరు రాలేదని అడిగితే బిజినెస్ పనిలో బిజీగా ఉన్నారని చెప్పాను అన్నాడు. రాజశేఖర్ గారికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఫంక్షన్కి వెళ్ళనని గొడవ చేసినవాడు ఇంత ప్రశాంతంగా వెళ్ళొచ్చాడా అని. వెరీ గుడ్. జర్నీలో అలసిపోయినట్లున్నావు, రెస్ట్ తీసుకో అన్నారు. రెస్ట్ కాదు డాడ్, ఆఫీస్కి వెళ్ళాలి.
తిరుగు ప్రయాణంలో మన విజయవాడ సైడ్కి కూడా వెళ్ళాను. అక్కడ పని చాలా స్లోగా జరుగుతోంది. సిమెంట్ వేస్టేజ్ ఎక్కువగా ఉంది. సైట్ మేనేజర్ రిపోర్ట్స్కి గ్రౌండ్లో ఉన్న వర్క్కి చాలా తేడా ఉంది అని తను నోట్ చేసుకున్న ఒక డైరీని టేబుల్ మీద పెట్టాడు సిద్ధార్థ్. రాజశేఖర్ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన కొడుకు ఫంక్షన్కి వెళ్ళడమే గొప్ప అనుకుంటే నేరుగా సైట్కి వెళ్ళి ఇలా తప్పులు పట్టుకొస్తాడని ఆయన కల్లో కూడా ఊహించలేదు. ఆ డైరీ పేజీలు తిరగేసి చూశారు. అన్నీ చాలా పక్కాగా నోట్ చేసి ఉన్నాయి. సిద్ధు, ఇదంతా నువ్వే రాశావా? అడిగారు నమ్మలేనట్లుగా. అవును డాడ్, ఇన్నాళ్ళు మీరు కష్టపడుతుంటే నేను పని లేకుండా తిరిగాను. ఇక నుంచి అలా జరగదు. ఆ ప్రాజెక్ట్ని రేపటి నుంచి నేనే లీడ్ చేస్తాను. ఐఎమ్ రెడీ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. రాజశేఖర్ గారి కళ్ళలో ఆనందం కట్టలు తెంచుకుంది. ఏ తండ్రికైనా కొడుకు బాధ్యత తెలుసుకున్నాడన్న వార్త కన్నా ఇంకేం కావాలి? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. పద ఆఫీస్కి వెళ్దాం అన్నారు గర్వంగా. సిద్ధార్థ్ జీవితం అక్కడి నుండి పూర్తిగా మారిపోయింది. ఫ్రెండ్స్, పార్టీలు అన్నీ పక్కన పెట్టేశాడు. ఆఫీస్ పని, ప్రాజెక్ట్స్ ఇదే అతని ప్రపంచం అయింది. కానీ ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు పల్లవి గుర్తొచ్చేది. ఆమెకు ఆ ఉద్యోగం వచ్చిందా లేదా అని తెలుసుకోవాలని మనసులో ఎక్కడో ఒక చిన్న ఆరాటం. కానీ తను ఎవరు, ఎక్కడుంటుందో కూడా అతనికి తెలియదు. ఇలా 6 నెలలు గడిచిపోయాయి. అటు పల్లవికి కూడా ఆ ఇంటర్వ్యూ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయింది. గ్రూప్ 2 రిజల్ట్స్ రానే వచ్చాయి. పల్లవి మంచి ర్యాంక్తో స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏసీటీఓగా సెలెక్ట్ అయింది. ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. వాళ్ళ అమ్మ సంతోషానికి అవధుల్లేవు. తమ్ముడి చదువుకి ఇక డోకా లేదు. పల్లవికి హైదరాబాద్లోనే పోస్టింగ్ వచ్చింది. ఒకరోజు ఉదయం సిద్ధార్థ్ వాళ్ళ నాన్నగారితో కలిసి ఆఫీస్ పని మీద సెక్రటేరియట్కి వెళ్ళాడు. వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన ట్యాక్స్ ఫైల్ ఒకటి క్లియర్ కావాల్సి ఉంది. సెక్రటేరియట్లోని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫ్లోర్. వాళ్ళ ఫైల్ పట్టుకొని ఒక క్యాబిన్ ముందు నిలబడ్డారు తండ్రి కొడుకులు. డోర్ పైన అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అని బోర్డు ఉంది. లోపలికి వెళ్ళడానికి ప్యూన్ పర్మిషన్ ఇచ్చాడు. రాజశేఖర్ గారు ముందు నడవగా వెనకే సిద్ధార్థ్ లోపలికి వెళ్ళాడు. టేబుల్ ముందు తలదించుకొని ఏదో ఫైల్ మీద సైన్ చేస్తోంది ఒక ఆఫీసర్. లేత నీలం రంగు కాటన్ చీర, చాలా సింపుల్గా హుందాగా ఉంది. నమస్తే మేడం, మాది ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఒక ఫైల్ పెండింగ్ ఉంటే మాట్లాడదామని వచ్చాం అన్నారు రాజశేఖర్ గారు. ఆ ఆఫీసర్ తలెత్తి చూసింది. సిద్ధార్థ్కి ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్లయింది. ఆ కుర్చీలో కూర్చున్నది మరెవరో కాదు, పల్లవి. 6 నెలల క్రితం పరిచయమైన అదే పల్లవి. అప్పుడు ముఖంలో ఆందోళన ఉంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారిగా ఎంతో గంభీరంగా, కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. పల్లవి చూపు కూడా రాజశేఖర్ గారి వెనక ఉన్న సిద్ధార్థ్ మీద పడింది. ఆమె కళ్ళలో కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం మెరిసింది. తను ఆపదలో ఉన్నప్పుడు ఏ స్వార్థం లేకుండా సాయం చేసిన మనిషి. ఒకప్పుడు బ్రాండెడ్ బట్టలతో కొంచెం పొగరుగా కనిపించిన కుర్రాడు ఇప్పుడు ఫార్మల్ షర్ట్లో చాలా డిగ్నిఫైడ్గా ఒక బిజినెస్ మ్యాన్లా కనిపిస్తున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని పలకరించుకోలేక, అలా అని చూపు తిప్పుకోలేక ఒక 2 క్షణాల పాటు అలాగే ఉండిపోయారు. రాజశేఖర్ గారికి ఆ నిశ్శబ్దం కొంచెం వింతగా అనిపించింది. కూర్చోండి సార్ అంది పల్లవి తన ఆశ్చర్యాన్ని కంట్రోల్ చేసుకుంటూ. రాజశేఖర్ గారు కుర్చీలో కూర్చున్నారు. ఆయన వెనకే సిద్ధార్థ్ కూడా కూర్చున్నాడు. పల్లవి ముఖంలో మళ్ళీ ఆఫీసర్కి ఉండాల్సిన గంభీరత్వం వచ్చేసింది. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం అని అడిగింది పల్లవి. రాజశేఖర్ గారు ఫైల్ ముందుకు జరుపుతూ, మేడం, మా ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ ట్యాక్స్ అసెస్మెంట్ ఫైల్ ఇది. ఇందులో అన్నీ పక్కాగా ఉన్నాయి. కానీ కింద ఉన్న ఆఫీసర్లు కావాలనే దీన్ని పెండింగ్లో పెట్టారు. మీరోసారి చూసి క్లియర్ చేస్తే మాకు టెండర్స్కి ప్రాబ్లం ఉండదు అని వివరించారు. పల్లవి ఆ ఫైల్ తీసుకొని పేజీలు తిరగేయడం మొదలుపెట్టింది. ఆమె ఫైల్ చూస్తున్నంతసేపు సిద్ధార్థ్ చూపులు ఆమె మీదే ఉన్నాయి. ఆమె కళ్ళద్దాలు, ఆ చీర కట్టు, చేతికి ఉన్న సింపుల్ వాచ్. 6 నెలల క్రితం తను చూసిన పల్లవికి ఇప్పటి పల్లవికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆమెలో ఒక అధికారికమైన హుందాతనం ఉంది. ఒక 5 నిమిషాల తర్వాత పల్లవి తలెత్తి రాజశేఖర్ గారి వైపు చూసింది. మీరు చెప్పింది కరెక్టే సార్. మీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ లాస్ట్ క్వార్టర్కి సంబంధించిన ఒక చలాన్ కాపీ ఇందులో మిస్ అయింది. బహుశా మీ ఆడిటర్ పొరపాటున జత చేయలేదేమో. ఆ ఒక్క కాపీ తెచ్చిస్తే నేను వెంటనే సైన్ చేసి పంపిస్తాను. దీనికోసం మీరు ప్రత్యేకంగా నా దాకా రావాల్సిన అవసరం లేదు అని చాలా గౌరవంగా, స్పష్టంగా చెప్పింది. రాజశేఖర్ గారు ఆశ్చర్యపోయారు. మామూలుగా ప్రభుత్వ ఆఫీసుల్లో చిన్న తప్పు దొరికినా
దాన్ని సాకుగా చూపించి లంచాలు అడగడం ఆయనకు అలవాటే. కానీ ఈ కొత్త ఆఫీసర్ చాలా నిజాయితీగా ఏది మిస్ అయిందో అది మాత్రమే అడుగుతోంది. చాలా థ్యాంక్స్ మేడం, నేను మా ఆడిటర్ని అడిగి ఇప్పుడే ఆ కాపీ పంపిస్తాను అని చెప్పి రాజశేఖర్ గారు సంతోషంగా లేచి నిలబడ్డారు. సిద్ధార్థ్ కూడా లేచి నిలబడ్డాడు. అప్పుడు పల్లవి మెల్లగా సిద్ధార్థ్ వైపు చూసి పెదవులపై చిన్న చిరునవ్వుతో నమస్తే సిద్ధార్థ్ గారు అంది. రాజశేఖర్ గారు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి కొడుకు వైపు చూశారు. ఏంటి సిద్ధు, మేడం నీకు ముందే తెలుసా అని అడిగారు. సిద్ధార్థ్ తడబడుతూ అవును డాడ్, ఒకసారి అంటే ఒక జర్నీలో అనుకోకుండా పరిచయం అయ్యాం అన్నాడు. అవును సార్, 6 నెలల క్రితం నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్లో బస్సు ఆగిపోతే మీ అబ్బాయే వాళ్ళ సైట్ వెహికల్లో నన్ను డ్రాప్ చేసి చాలా హెల్ప్ చేశారు. ఆయన సాయం వల్లే నేను ఈరోజు ఈ కుర్చీలో కూర్చోగలిగాను అని పల్లవి చాలా నిజాయితీగా చెప్పింది. రాజశేఖర్ గారికి ఎక్కడలేని గర్వం వచ్చేసింది. తన కొడుకు ఒక అమ్మాయి జీవితం నిలబడ్డానికి సాయం చేశాడా అన్న విషయం ఆయనకు చాలా సంతోషాన్నిచ్చింది. వెరీ గుడ్ సిద్ధు, ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదే అన్నారు కొడుకు భుజం తాడుతూ. తర్వాత పల్లవి వైపు తిరిగి, మావాడు సాయం చేశాడు సరే, మీ కష్టం కూడా తక్కువేం కాదు కదా మేడం, ఆల్ ది బెస్ట్ అండి, నేను వెళ్ళి ఆ డాక్యుమెంట్ పంపిస్తాను అని చెప్పి రాజశేఖర్ గారు బయటకు నడిచారు. సిద్ధార్థ్ కూడా ఆయన వెనకే క్యాబిన్ గుమ్మం దాకా వెళ్ళాడు. కానీ మనసు ఊరుకోలేదు. గుమ్మం దగ్గరే ఆగి వెనక్కి తిరిగి చూశాడు. పల్లవి మళ్ళీ వేరే ఫైల్ తీసి చదువుకుంటోంది. సిద్ధార్థ్ మెల్లగా వెనక్కి వచ్చి క్యాబిన్ లోపలికి అడుగు పెట్టాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా అని అడిగాడు. పల్లవి ఫైల్ మూసేసి నవ్వుతూ చెప్పండి సిద్ధార్థ్ గారు. సిద్ధార్థ్ కుర్చీలో కూర్చోకుండా టేబుల్ ముందు నిలబడే మాట్లాడాడు. కంగ్రాట్స్ పల్లవి గారు, ఆ రోజు మీ కళ్ళల్లో చూసిన కసి ఈరోజు మిమ్మల్ని ఒక ఆఫీసర్ని చేసింది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, కంగ్రాట్స్ మీకు కూడా చెప్పాలి. ఆ రోజు నేను చూసిన ఒక మొండి కుర్రాడికి ఈరోజు తండ్రి బిజినెస్ బాధ్యతలు చూసుకుంటున్న ఈ డిగ్నిఫైడ్ సిద్ధార్థ్కి చాలా తేడా ఉంది. మీరు కూడా మారారు అంది పల్లవి. సిద్ధార్థ్ ముఖంలో ఒక అందమైన నవ్వు వికసించింది. ఆ మార్పుకి కారణం మీరే పల్లవి గారు. ఆ రాత్రి మీరు చెప్పిన మాటలే నన్ను ఆలోచింపజేశాయి. నాన్నగారి కష్టం విలువ తెలిసేలా చేశాయి. నిజం చెప్పాలంటే మీకు థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. పల్లవి ఏం మాట్లాడలేదు. కేవలం చిరునవ్వుతో అతన్ని చూస్తోంది. ఆ చూపుల్లో ఎక్కడ ఒక తెలియని ఆరాధన దాగి ఉంది. పల్లవి గారు, ఆ రోజు మీ నెంబర్ ఇవ్వనని కరాఖండిగా చెప్పేశారు కదా, కనీసం ఇప్పుడైనా ఒక చిన్న కాఫీకి నాతో వస్తారా? మీ సక్సెస్ని నా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి జస్ట్ ఒక 10 నిమిషాలు అని కాస్త మొహమాటంగా అదే సమయంలో ఎంతో ఆశగా అడిగాడు సిద్ధార్థ్. పల్లవి క్షణం పాటు ఆలోచించింది. ఆ రోజు తను ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న సగటు అమ్మాయి. ఎవరితోనూ పరిచయాలు పెంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. తను స్థిరపడింది. పైగా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి సాయం చేసిన మనిషి అతను. లంచ్ టైంలో 1 గంటకి సెక్రటేరియట్కి ఎదురుగా ఉన్న కాఫీ షాప్కి రండి, ఒక 10 నిమిషాలే అంది పల్లవి. సిద్ధార్థ్ కళలో 1000 ఓట్ల బల్బు వెలిగినంత ఆనందం. ష్యూర్, నేను వెయిట్ చేస్తాను అని చెప్పి ఉత్సాహంగా బయటకు నడిచాడు. మధ్యాహ్నం 1 గంట. సెక్రటేరియట్కి ఎదురుగా ఉన్న ఆ కాఫీ షాప్లో ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు సిద్ధార్థ్. చేతిలో మెనూ కార్డున్నా అతని కళ్ళు మాత్రం డోర్ వైపే చూస్తున్నాయి. సరిగ్గా సమయానికి పల్లవి లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే సిద్ధార్థ్ లేచి నిలబడి ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. పల్లవి వచ్చి కూర్చుంది. ఇద్దరూ ఫిల్టర్ కాఫీ ఆర్డర్ ఇచ్చారు. మీ ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు పల్లవి గారు? మీ తమ్ముడి చదువు ఎలా సాగుతోంది అని మాటలు కలిపాడు సిద్ధార్థ్. అందరూ బాగున్నారు. ఈ ఉద్యోగం వచ్చాక ఇంటి కష్టాలన్నీ తీరిపోయాయి. అమ్మ చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ఒక కలలాగా అనిపిస్తోంది అంది పల్లవి కాఫీ సిప్ చేస్తూ. మీరు దీనికి అర్హులు పల్లవి గారు. అయినా మీ నాన్నగారు మిమ్మల్ని పైనుంచి చూసి చాలా గర్వపడుతూ ఉంటారు. ఆ మాటలకు పల్లవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన బతికుంటే బాగుండేది సిద్ధార్థ్ గారు. నా ఫస్ట్ శాలరీ ఆయన చేతిలో పెడితే ఆయన కళ్ళలో కనిపించే ఆనందం, అది మిస్ అయ్యాను. సిద్ధార్థ్ ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. టాపిక్ మార్చడానికి ప్రయత్నిస్తూ, సరే మీ బాస్కి సెలవులు అడిగితే ఇస్తారా లేదా అని క్యాషువల్గా అడిగాడు. పల్లవి కన్నీళ్లు తుడుచుకొని ఆశ్చర్యంగా, ఎందుకు, ఇప్పుడు సెలవులెందుకు అని అడిగింది. ఏం లేదు, మా సిస్టర్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. వచ్చే నెలలో పెళ్ళి, మీరు ఖచ్చితంగా రావాలి. ఇన్ని నెలల తర్వాత మనం కలిసినందుకు అదొక చిన్న గెట్ టుగెదర్ లాగా అనుకోండి.
అంటూ తన బ్యాగ్లో నుంచి ఒక పెళ్లి కార్డ్ తీసి ఆమె ముందు పెట్టాడు సిద్ధార్థ్. పల్లవి ఆ కార్డును తీసుకుని చూసింది. ఒక కోటీశ్వరుడి ఇంట్లో పెళ్లి. తను వెళ్ళడం కరెక్టేనా అన్న సందేహం ఆమె మనసులో మెదిలింది. సిద్ధార్థ్ గారు, మీ ఇంట్లో వాళ్ళెవరికీ నేను తెలీదు. అలాంటిది నేనక్కడికి రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అంది పల్లవి. సిద్ధార్థ్ నవ్వి, అదేంటి పల్లవి గారు అలా అంటారు? మీరు నాకు తెలుసు కదా. నా జీవితంలో మార్పు రావడానికి కారణమైన ఒక స్నేహితురాల్ని నేను ఆహ్వానిస్తున్నాను. అక్కడ మీకు ఎవరూ తెలియకపోయినా నేనున్నాను కదా. అయినా మా నాన్నగారికి మీరు తెలుసు కదా. మీరొస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ అని చనువుగా అన్నాడు. ఆ చనువు పల్లవికి నచ్చింది. సరేనండి, మీరంతలా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా వస్తాను అంది పల్లవి చిరునవ్వుతో. థ్యాంక్ యూ పల్లవి గారు, మీకోసం వెయిట్ చేస్తాను అన్నాడు సిద్ధార్థ్ ఉత్సాహంగా. సరిగ్గా అప్పుడే పల్లవి ఫోన్ మోగింది. నేను వెళ్ళాలి సిద్ధార్థ్ గారు, మీటింగ్ టైం అవుతోంది, పెళ్లిలో కలుద్దాం అని చెప్పి తన బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది. సిద్ధార్థ్ ఆమె వెళుతున్న వైపే చూస్తూ కాఫీ షాప్లో బిల్ పే చేసి బయటకొచ్చాడు. 6 నెలలుగా తన మనసులో ఉన్న భారమంతా ఈరోజు తీరిపోయినట్లు అనిపించింది. ఇప్పుడు పల్లవికి తనెవరో తెలుసు, తన మార్పేంటో తెలుసు. వాళ్ల మధ్య ఒక చిన్న స్నేహానికి పునాది పడింది. హైదరాబాద్లోని ఒక పెద్ద కన్వెన్షన్ హాల్. ఆ రోజు సిద్ధార్థ్ వాళ్ళ అక్క పెళ్లి. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి పెళ్లి కాబట్టి హడావుడి మామూలుగా లేదు. ఎటు చూసినా ఖరీదైన పూల అలంకరణలు, కళ్ళు చెదిరి లైటింగ్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని మంత్రులు, బడా వ్యాపారవేత్తలు, బంధువులందరూ వస్తున్నారు. లోపల బ్యాంక్వెట్ హాల్ చాలా గ్రాండ్గా ఉంది. అతిథులందరూ పట్టుచీరలు, డిజైనర్ డ్రెస్లతో హడావిడిగా తిరుగుతున్నారు. సిద్ధార్థ్ లేత గోధుమ రంగు షేర్వాణిలో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. వాళ్ళ నాన్నతో పాటు నిలబడి పెద్ద పెద్ద విఐపీలను ఆహ్వానిస్తున్నాడు. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు, కానీ అతని కళ్ళు మాత్రం గుమ్మం వైపే చూస్తున్నాయి. పల్లవి ఎప్పుడొస్తుందా అని అతని మనసులో చాలా ఆతృతగా ఉంది. రాత్రి 8:30 అవుతోంది. సరిగ్గా అప్పుడే మెట్లెక్కుతూ లోపలికి వచ్చింది పల్లవి. సింపుల్ కంచి పట్టు చీర, మెడలో ఒక సన్నటి గోల్డ్ చైన్, చేతులకు గాజులతో చాలా సింపుల్గా అందంగా ఉంది. చుట్టూ కోటీశ్వరులున్న పల్లవి ముఖంలో ఎలాంటి బెరుకు లేదు. కష్టపడి పైకి వచ్చిన ఒక ఆఫీసర్కి ఉండే హుందాతనంతో, ఎంతో ఆత్మవిశ్వాసంతో చాలా ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చింది. అటువైపు విఐపీలతో మాట్లాడుతున్న సిద్ధార్థ్ చూపు అకస్మాత్తుగా పల్లవి మీద పడింది. ఆమెను చూడగానే అతని ముఖంలో చాలా సంతోషం కనిపించింది. కళ్ళలో ఒక తెలియని మెరుపు. వెంటనే తను మాట్లాడుతున్న వాళ్లతో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం అని చెప్పేసి వేగంగా పల్లవి వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. వెల్కమ్ పల్లవి గారు, మీరు రారేమో అనుకున్నాను. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు సిద్ధార్థ్ ఎంతో ఉత్సాహంగా. మీరంతలా అడిగాక రాకుండా ఎలా ఉంటాను సిద్ధార్థ్ గారు. పెళ్లి ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి అంది పల్లవి నవ్వుతూ. సిద్ధార్థ్ ఆమెను ఆప్యాయంగా చూస్తూ, ఇక్కడ ఎంత ఖరీదైన డెకరేషన్ ఉన్నా మీ సింప్లిసిటీ ముందు అవన్నీ తక్కువే పల్లవి గారు, చాలా బాగున్నారు అన్నాడు. పల్లవి ఎంతో గర్వంగా నవ్వింది. మా అమ్మ నా ఫస్ట్ శాలరీతో కొనిచ్చిన చీర ఇది సిద్ధార్థ్ గారు. నాకు దీనికన్నా ఖరీదైంది ఇంకేమీ లేదు. రండి, పెళ్లి కూతుర్ని విష్ చేస్తాను అంది. ఆమె ఆలోచన విధానానికి సిద్ధార్థ్ మనసులో మురిసిపోయాడు. ష్యూర్, రండి. మా నాన్నగారు ఇక్కడే అతిథులను రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయన కలిసి లోపలికి వెళ్దాం అని పల్లవిని తీసుకుని ముందుకు నడిచాడు. హాల్లో అతిథులతో మాట్లాడుతున్న రాజశేఖర్ గారు సిద్ధార్థ్ ఒక అమ్మాయితో కలిసి రావడం చూసి అటువైపు తిరిగారు. పల్లవిని చూడగానే ఆయన ముఖంలో ఒక ఆత్మీయమైన చిరునవ్వు కనిపించింది. అంకుల్, నమస్తే అండి అని పల్లవి నమస్కారం చేసింది. నమస్తే అమ్మ పల్లవి, రామ్మా, బావున్నావా? నువ్వు ఖచ్చితంగా వస్తావని సిద్ధు చెప్పాడు. నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఎంతో ఆప్యాయంగా పలకరించారు రాజశేఖర్ గారు. బావున్నానండి, పెళ్లి ఏర్పాట్లు చాలా బావున్నాయి అంది పల్లవి. థ్యాంక్ యూ అమ్మా. సిద్ధు, మీ అమ్మ లోపల బంధువులతో ఉంది, పల్లవిని తీసుకువెళ్ళి పరిచయం చేయి అని చెప్పి రాజశేఖర్ గారు మళ్ళీ అతిథుల వైపు వెళ్లారు. సిద్ధార్థ్ పల్లవిని తీసుకొని పెళ్లి కూతురి గది పక్కన ఉన్న లాంజ్లోకి వెళ్ళాడు. అక్కడ సుజాత గారు బంధువులతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ పల్లవిని నేరుగా ఆమె దగ్గరికి తీసుకువెళ్ళాడు. అమ్మా, ఒకసారి ట్రా అని పిలిచాడు. సుజాత గారు వచ్చి పల్లవిని చూసి, ఎవరు సిద్ధు, నీ ఫ్రెండా అని అడిగారు చిరునవ్వుతో. అవునమ్మా, తను పల్లవి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. మొన్న మన ఫైల్ క్లియర్ చేసింది తనే అని చెప్పి కొద్దిగా ఆగాడు. సుజాత గారు ఆప్యాయంగా నవ్వారు. సిద్ధార్థ్ మళ్ళీ కంటిన్యూ చేశాడు. అంతేకాదమ్మా,
6 నెలల క్రితం నాకు జీవితం విలువేంటో చెప్పి నాలో ఇంత మార్పు రావడానికి కారణం కూడా పల్లవి గారే. ఆ మాట వినగానే సుజాత గారి ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం, గౌరవం, ఆప్యాయత కనిపించాయి. బాధ్యత లేకుండా తిరిగిన తన కొడుకును మార్చేసిన అమ్మాయి ఈమెనా అని ఎంతో ఆసక్తిగా చూశారు. సుజాత గారు పల్లవి 2 చేతులు పట్టుకొని చిరునవ్వుతో ఇలా అన్నారు. నమస్తే అమ్మా పల్లవి, వస్తావని సిద్ధు చెప్పాడు. నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మీ ప్రయాణంలో జరిగిన ముచ్చట్ల గురించి సిద్ధు అప్పుడప్పుడు చెబుతుంటాడు. మీ మాటలు వాడికి కొత్త ఆలోచననిచ్చాయి. ఇప్పుడు వాడు చాలా సంతోషంగా బాధ్యతలు తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. పల్లవి వినయంగా నవ్వి, అదేంటాంటీ అలా అంటారు? ఆయనలో ఉన్న మంచి ఆలోచనలని నేను కొంచెం గుర్తు చేశాను అంతే. అంతా ఆయన విజ్ఞత అంది. సుజాత గారికి పల్లవి మాట తీరు, ఆమె సంస్కారం చాలా ముచ్చటగా అనిపించాయి. పల్లవిని పక్కనే కూర్చోబెట్టుకొని చాలాసేపు కబుర్లు చెప్పారు. పల్లవి తన ఫ్యామిలీ గురించి, వాళ్ళ అమ్మ పడిన కష్టం గురించి ఏ దాపరికము లేకుండా సింపుల్గా చెప్పేసింది. పల్లవిలో ఎక్కడా ఒక ఆఫీసర్ అన్న గర్వం లేదు. అలాగని పెద్ద కోటీశ్వరులతో మాట్లాడుతున్నానన్న బెరుకు అస్సలే లేదు. సిద్ధార్థ్ దూరంగా నిలబడి వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. తన జీవితంలో తనకు అత్యంత ఇష్టమైన 2 ఆడవాళ్లు అలా కలిసిపోయి మాట్లాడుకుంటుంటే అతని మనసు ఆనందంతో నిండిపోయింది. సుజాత గారు పల్లవితో మాట్లాడుతూనే అప్పుడప్పుడు సిద్ధార్థ వైపు చూస్తున్నారు. పల్లవి మాట్లాడుతున్నంతసేపు సిద్ధార్థ కళ్ళలో ఉన్న ఆరాధనను సుజాత గారు స్పష్టంగా గమనించారు. ఒక తల్లిగా కొడుకు మనసులో ఏముందో ఆమె ఇట్టే పసిగట్టేశారు. భోజనాలయ్యాక పల్లవి సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి సెలవు తీసుకుంది. నేను బయలుదేరుతాను సిద్ధార్థ్ గారు, చాలా లేట్ అయింది అంది. 1 నిమిషం పల్లవి గారు అని చెప్పి తన డ్రైవర్ని పిలిచి, మేడంని జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసిరా అని తన కారిచ్చి పంపించాడు సిద్ధార్థ్. పల్లవి వెళ్ళిపోతుంటే సిద్ధార్థ్ అలాగే గుమ్మం వైపు చూస్తూ ఉండిపోయాడు. సుజాత గారు ఆ దృశ్యాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఆమె మనసులో అప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే తన కొడుకు జీవితాన్ని మార్చిందో ఆ అమ్మాయే తన ఇంటి కోడలు కావాలని ఆమె బలంగా ఫిక్స్ అయ్యారు. సిద్ధార్థ్ అక్క పెళ్లి హడావుడంతా పూర్తయింది. బంధువులందరూ ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లు కొంచెం ప్రశాంతంగా మారింది. ఆ రోజు రాత్రి సుజాత గారు తన భర్త రాజశేఖర్ గారితో వరండాలో కూర్చొని మాట్లాడుతున్నారు. సుజాత గారి మనసులో పల్లవి గురించే ఆలోచనలు. ఏమండి, పెళ్లిలో పల్లవిని చూశారు కదా, మీకేమనిపించింది అని అడిగారు సుజాత గారు. రాజశేఖర్ గారు నవ్వుతూ, చాలా పద్ధతిగా ఉంది సుజాత. అంత పెద్ద ఆఫీసర్ అయినా ఏ గర్వం లేకుండా అందరితో చాలా సింపుల్గా కలిసిపోయింది అన్నారు. సుజాత గారు భర్త వైపు చూసి, అవునండి, అయినా పల్లవి వచ్చినప్పటి నుంచి మన సిద్ధు ముఖంలో ఆనందం గమనించారా? వాడు పల్లవి పక్కన ఉన్నప్పుడు ఎంత కంప్లీట్గా కనిపిస్తున్నాడో నేను చూశాను. వాళ్ళిద్దరి మధ్య మాటలు ఎక్కువగా లేకపోయినా ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. నాకు పల్లవి చాలా నచ్చేసింది. ఆ అమ్మాయిని మనం కోడలుగా చేసుకుంటే ఎలా ఉంటుంది అని తన మనసులో మాట బయటపెట్టారు. రాజశేఖర్ గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆయన ఎప్పుడూ ఒక పెద్ద కోటీశ్వరుడి కూతుర్ని తెచ్చి కొడుక్కి పెళ్లి చేయాలని అనుకునేవారు. సుజాత, ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా మంచిదే, కానీ వాళ్ళది చాలా మామూలు కుటుంబం. మన స్టేటస్కి వాళ్ళ స్టేటస్కి ఏమాత్రం పొంతన లేదు కదా. సమాజంలో మన బంధువులు ఏమనుకుంటారు అన్నారు ఆయన కొద్దిగా ఆలోచిస్తూ. సుజాత గారు భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏవండి, మనకి లేని ఆస్తి స్టేటస్ ఏముందని? మన కొడుకు కావాల్సింది డబ్బు కాదు, వాణ్ణి అర్థం చేసుకొని ప్రేమించే ఒక మంచి భార్య. పల్లవి కళలో సిద్ధు మీద ఉన్న ఇష్టం నేను స్పష్టంగా చూశాను. వాళ్ల సంతోషం ముందు ఈ డబ్బు ఏ పాటిదండి? ఒక్కసారి మన సిద్ధు సంతోషం గురించి ఆలోచించండి అన్నారు చాలా ప్రాక్టికల్గా. రాజశేఖర్ గారు సైలెంట్ అయిపోయారు. సుజాత గారు చెప్పిన మాటల్లోని వాస్తవం ఆయనకు అర్థమైంది. డబ్బు కన్నా కొడుకు సంతోషమే ముఖ్యమని ఆయనకు కూడా అనిపించింది. నువ్వు చెప్పింది కరెక్టే సుజాత, మన వాడికి ఇంతకన్నా మంచి అమ్మాయి దొరకదు. రేపే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాజశేఖర్ గారు. మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ్కి ఈ విషయం ఏమీ చెప్పకుండానే రాజశేఖర్ గారు, సుజాత గారు పల్లవి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. పల్లవి వాళ్ళది అమీర్పేట దగ్గరున్న ఒక సామాన్యమైన అద్దె ఇల్లు. పెద్ద కారు వాళ్ళ ఇంటి ముందు ఆగేసరికి చుట్టుపక్కల వాళ్ళంతా వింతగా చూస్తున్నారు. రాజశేఖర్ గారు, సుజాత గారు లోపలికి వెళ్లారు. పల్లవి అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతోంది. గుమ్మం దగ్గర వీళ్ళని చూడగానే పల్లవికి చాలా ఆశ్చర్యం వేసింది. ఆంటీ, అంకుల్, మీరా, లోపలికి రండి అని ఎంతో మర్యాదగా ఆహ్వానించింది. వాళ్ళ అమ్మగారిని పిలిచి పరిచయం చేసింది.
పల్లవి వాళ్ళ అమ్మ లక్ష్మి గారు అంత పెద్దవాళ్ళు తమ ఇంటికి రావడం చూసి కొద్దిగా కంగారు పడ్డారు. కూర్చోవడానికి మంచి సోఫా కూడా లేదు, ఏమనుకోకండమ్మా అంటూ కుర్చీలు వేశారు. సుజాత గారు చాలా ఆప్యాయంగా లక్ష్మి గారి చేతులు పట్టుకొని, అదేంటండి అలా అంటారు, మనసులు మంచివైతే సోఫాలు ఎందుకండి అంటూ మాటలు కలిపారు. పల్లవి వాళ్లకు టీ తీసుకువచ్చి ఇచ్చింది. పల్లవి, నువ్వొకసారి లోపలికి వెళ్తావా? మీ అమ్మగారితో మేం కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అన్నారు రాజశేఖర్ గారు. పల్లవి సరేనని లోపలి గదిలోకి వెళ్ళింది. సుజాత గారు అసలు విషయం మొదలుపెట్టారు. లక్ష్మి గారు, మేమొక ముఖ్యమైన పని మీద వచ్చాం. మీ పల్లవి అంటే మాకు చాలా ఇష్టం. మా అబ్బాయి సిద్ధార్థకి మీ పల్లవినిచ్చి పెళ్లి చేస్తారా అని అడగడానికి వచ్చాం అని డైరెక్ట్గా అడిగేశారు. ఆ మాట వినగానే లక్ష్మి గారికి నోట మాట రాలేదు. ముఖంలో ఆశ్చర్యం, సంతోషం, ఒక రకమైన భయం. అయ్యో, మీరెక్కడా మేమెక్కడండి, మీరు కోటీశ్వరులు. మీ అంత పెద్దింట్లో మా పిల్ల ఇమడగలదా? పైగా పెళ్లి ఘనంగా చేసే స్తోమత కూడా మాకు లేదు కదండి అన్నారు చేతులు కట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ. రాజశేఖర్ గారు నవ్వుతూ, లక్ష్మి గారు, మేము ఆస్తులు చూసి రాలేదు, మీ అమ్మాయిని చూసొచ్చాం. అయినా మీ అమ్మాయికి ఏం తక్కువ అండి, చక్కగా చదువుకొని మంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. అంతకంటే ఏం కావాలి? దానికి మించి మంచి సంస్కారవంతురాలు. మీ అమ్మాయిని మా సొంత కూతుర్లా చూసుకుంటాం అన్నారు చాలా నమ్మకంగా. లక్ష్మి గారు ఒక్క నిమిషం ఆగి ఇలా అన్నారు. నాకైతే ఏ అభ్యంతరమూ లేదు, కానీ అమ్మాయి ఇష్టం కూడా ముఖ్యం కదండి. తనేమంటుందో ఒకసారి అడిగితే బావుంటుంది. లోపల గదిలో ఇదంతా వింటున్న పల్లవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వాళ్ళిలా నేరుగా ఇంటికి వస్తారని తనస్సలు అనుకోలేదు. సిద్ధార్థ్ గురించి ఆలోచిస్తే అతను మొదటి నుంచి తన్ని చాలా గౌరవంగా చూశాడు. అతని మీద పల్లవికి మంచి అభిప్రాయమే ఉంది. ఈ సంబంధం గురించి వినగానే పల్లవికి కొంచెం సిగ్గుగా అనిపించినా మనసులో ఒక రకమైన సంతోషం కలిగింది. సరేనండి, అమ్మాయిని పిలిచి అడగండి అన్నారు సుజాత గారు. లక్ష్మి గారు గది దగ్గరికి వెళ్ళి పల్లవిని బయటకు పిలిచారు. పల్లవి నెమ్మదిగా బయటకు వచ్చి వాళ్ళకి నమస్కారం చేసింది. లక్ష్మి గారు పల్లవి పక్కన నిలబడి, చూడు పల్లవి, సిద్ధార్థ్ కోసం నిన్ను అడుగుతున్నారు, నీ అభిప్రాయం ఏంటో వీరికి చెప్పు అని అడిగారు. పల్లవి మెల్లగా తలెత్తి వాళ్ళ వైపు చూసింది. ఏమీ మాట్లాడలేక కేవలం మెల్లగా తల ఊపి తన ఇష్టాన్ని చెప్పింది. రాజశేఖర్ దంపతులు చాలా సంతోషించారు. చాలా సంతోషమమ్మా, ఇక మేం వస్తాం లక్ష్మి గారు అని నవ్వుతూ సెలవు తీసుకొని బయలుదేరారు. కారు దగ్గరికి వెళ్తుంటే, ఏమండి, పెళ్లి చూపులు ఇంత సింపుల్గా ముగుస్తాయని అనుకోలేదు కదా, ఇక సిద్ధుగాడికి ఈ సర్ప్రైజ్ ఎలా ఇవ్వాలో ప్లాన్ చేద్దాం అని సుజాత గారు నవ్వుతూ కారెక్కారు. నేరుగా తమ బంగ్లాకి చేరుకున్నారు. ఇద్దరి ముఖాల్లో ఒక మంచి పని చేశామన్న తృప్తి, సంతోషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. హాల్లోకి వెళ్లేసరికి సిద్ధార్థ్ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు. అమ్మా నాన్నలిద్దరూ నవ్వుకుంటూ రావడం చూసి ల్యాప్టాప్ పక్కన పెట్టాడు. ఏంటి డాడ్, ఉదయాన్నే ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళొచ్చారు? చాలా హ్యాపీగా ఉన్నారు అని అడిగాడు. రాజశేఖర్ గారు సుజాత గారి వైపు చూసి నవ్వారు. ఏం లేదు సిద్ధు, నీకు పెళ్లి చేద్దామని ఒక సంబంధం చూసి వాళ్ళతో మాట్లాడొస్తున్నాం అన్నారు చాలా క్యాజువల్గా. సిద్ధార్థ్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. పెళ్ళా? ఇప్పుడేంటి డాడ్? నేను ఇప్పుడిప్పుడే బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నాను, ఇప్పుడే నాకు పెళ్ళొద్దు అన్నాడు కొద్దిగా కంగారుగా. అతని మనసులో పల్లవి తప్ప ఇంకెవరూ లేరు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. సుజాత గారు కొడుకు పక్కన కూర్చొని, మేము సంబంధం ఖాయం చేసి వచ్చేసాం సిద్ధు. ఆ అమ్మాయికి మన ఆస్తిపాస్తుల మీద ఏమాత్రం ఆసక్తి లేదు. పైగా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, ఏకంగా ప్రభుత్వానికే ట్యాక్సులు వసూలు చేసే అమ్మాయి. నువ్వు కాదంటే ఆవిడ ఊరుకోదు అన్నారు నవ్వాపుకుంటూ. ట్యాక్స్ ఆఫీసర్ అన్న మాట వినగానే సిద్ధార్థ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆశ్చర్యంగా అమ్మ వైపు చూశాడు. అమ్మా, నువ్వు చెబుతున్నది? మాటలు తడబడ్డాయి. అవునరా, నువ్వు మనసు పడ్డ పల్లవిగారే. ఇందాకే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేసి వచ్చాం అన్నారు రాజశేఖర్ గారు కొడుకు భుజం తడుతూ. సిద్ధార్థ ముఖంలో 1000 వోల్టుల వెలుగు. ఆనందం పట్టలేక వెంటనే లేచి అమ్మను గట్టిగా హత్తుకున్నాడు. తను మనసులో అనుకున్న మాటను అడగకుండానే తీర్చిన అమ్మా నాన్నల ప్రేమకు అతని కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ డాడ్, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు చిన్నపిల్లాళ్ల సంతోషపడుతూ. సుజాత గారు నవ్వుతూ పల్లవి ఫోన్ నెంబర్ రాసి ఉన్న ఒక కాగితాన్ని సిద్ధార్థ్ చేతిలో పెట్టారు. ఇదిగో, వాళ్ళమ్మ దగ్గర తీసుకున్నాను, ఫోన్ చేసి మాట్లాడు
అని చెప్పి లోపలికి వెళ్లారు. ఆ సాయంత్రం పల్లవి తన ఆఫీస్ పనులన్నీ ముగించుకొని క్యాబిన్లో కూర్చొని ఫైల్స్ సర్దుకుంటోంది. ఉదయం జరిగిన సంఘటన తలుచుకుంటే ఆమెకు ఇంకా కలలాగే ఉంది. అంతలో ఆమె ఫోన్ మోగింది. తెలియని నంబర్. హలో అంది పల్లవి. హలో మేడం, ట్యాక్స్ ఆఫీసర్ గారేనా అండి? అవతలి నుంచి సిద్ధార్థ్ గొంతు. అందులో ఎంతో అల్లరి, ప్రేమ కలిసి ఉన్నాయి. ఆ గొంతు వినగానే పల్లవి పెదవులపై అందమైన చిరునవ్వు వికసించింది. గుండెలో చిన్న అలజడి. చెప్పండి సిద్ధార్థ్ గారు అంది సిగ్గుపడుతూ. అదేంటండి, మా అమ్మ నాన్నలు వచ్చి అడగగానే వెంటనే ఓకే చెప్పేశారట. కనీసం అబ్బాయికి ఇష్టమో లేదో అబ్బాయికి కాల్ చేసి అడుగుదామన్న ఆలోచన కూడా రాలేదా మీకు? కావాలని ఆట పట్టిస్తూ అన్నాడు సిద్ధార్థ్. పల్లవి కూడా అంతే సరదాగా సమాధానమిచ్చింది. పెద్దవాళ్లు తెచ్చిన సంబంధం కదండి. అయినా అంత పెద్ద ఆస్తిపరులు అడిగితే కాదనే ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి. అందుకే బలవంతంగా ఒప్పుకోవాల్సొచ్చింది. సిద్ధార్థ్ నవ్వేశాడు. అవునా, కేవలం ఆస్తి చూసే ఒప్పుకున్నారా? బురదలో బండి తోసిన నా కష్టాన్ని చూసి కాదా? పల్లవి ముఖం ఎర్రబడింది. మీ కష్టం, మీ మనసు నాకు ఆ రాత్రే అర్థమైంది సిద్ధార్థ్ గారు. కానీ మన రెండు ప్రపంచాలు వేరు కదా అని ఇన్నాళ్ళు నా మనసును కంట్రోల్ చేసుకున్నాను. మీ అమ్మా నాన్నలు మా ఇంటికి వచ్చినప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు అంది తన మనసులోని మాటను నిజాయితీగా చెబుతూ. ఆ మాటలు సిద్ధార్థ్కి ఎంతో సంతోషాన్నిచ్చాయి. పల్లవి గారు, ఆ రోజు అర్ధరాత్రి వర్షంలో మిమ్మల్ని చూసినప్పుడే నా లైఫ్కి ఒక మీనింగ్ దొరికింది. నా జీవితంలో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ మీరే. రేపు సాయంత్రం మనం ఒకసారి కలుద్దామా? జస్ట్ ఇద్దరమే అని అడిగాడు. సరే సిద్ధార్థ్ గారు, రేపు సాయంత్రం ఆఫీస్ అయ్యాక కలుద్దాం అని చెప్పి ఫోన్ పెట్టింది పల్లవి. మరుసటి రోజు సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఒక ప్రశాంతమైన ఓపెన్ కేఫ్. సూర్యుడు అస్తమిస్తున్న సమయం. చల్లటి గాలి వీస్తోంది. సిద్ధార్థ్ ముందుగానే వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. పల్లవి ఆఫీస్ నుంచి నేరుగా అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే సిద్ధార్థ్ లేచి నిలబడ్డాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరి మధ్య ఒక అందమైన మౌనం. ఒకరినొకరు మనసారా అంగీకరించిన తర్వాత కలుసుకున్న తొలి క్షణాలు అవి. సిద్ధార్థ్ జేబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీసి టేబుల్ మీద పెట్టాడు. దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఒక అందమైన సింపుల్ డైమండ్ రింగ్ ఉంది. పల్లవి, మా అమ్మా నాన్నలు నిన్ను కోడలిగా అడిగారు సరే, కానీ నేను నిన్ను అడగాలి కదా అని ఆ రింగ్ తీసుకొని పల్లవి వైపు చేయి చాపాడు. నా జీవితాంతం నా బాధ్యతను, నా ప్రేమను పంచుకునే తోడుగా నా భార్యగా వస్తావా పల్లవి అని అడిగాడు చాలా ఎమోషనల్గా కళ్ళలోకి చూస్తూ. పల్లవి కళ్ళలో ఆనంద బాష్పాలు. ఒక మధ్యతరగతి అమ్మాయిగా ఎన్నో కష్టాలు పడ్డ తనకు జీవితం ఎంత అందమైన బహుమతి ఇస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. సిగ్గుపడుతూనే నవ్వి తన కుడి చేతిని సిద్ధార్థ్ చేతిలో పెట్టింది. సిద్ధార్థ్ ఎంతో ప్రేమగా ఆ ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ చల్లటి సాయంత్రం వేళ ఆ ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. ఇక పెళ్లిపీటలు ఎక్కడమే తరువాయి. హైదరాబాద్లోని ఒక విశాలమైన కళ్యాణ మండపం. సిద్ధార్థ్ పల్లవిల పెళ్లికి బంధుమిత్రులంతా తరలి వచ్చారు. రాజశేఖర్ గారు, సుజాత గారు ఆ పెళ్లిని ఎంతో వైభవంగా జరిపిస్తున్నారు. పెళ్లి ఖర్చంతా వాళ్లే భరిస్తున్నా ఎక్కడా పల్లవి వాళ్ల అమ్మ లక్ష్మి గారికి గాని, వాళ్ల బంధువులకి గాని ఏ లోటు రాకుండా, వాళ్ల గౌరవం తగ్గకుండా ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఒక కోటీశ్వరుల వియ్యంకురాలిగా కాకుండా ఒక సొంత అక్కలాగా సుజాత గారు లక్ష్మి గారిని పక్కనే ఉంచుకొని అన్నీ చేయిస్తున్నారు. మంగళ వాయిద్యాల నడుమ పట్టు చీరలో ముస్తాబైన పల్లవిని మండపం మీదకు తీసుకొచ్చారు. ఎదురుగా పెళ్లి కొడుకుగా సిద్ధార్థ్ ఆమెను చూస్తూ మురిసిపోతున్నాడు. జీలకర్ర బెల్లం పెట్టే సమయం దగ్గర పడింది. పల్లవి కళ్ళలో సంతోషంతో పాటు ఒక చిన్న బాధ. తన జీవితంలో ఇంత అద్భుతమైన క్షణాన్ని చూడ్డానికి తన నాన్న లేడన్న వెలితి ఆమె కంట్లో కన్నీరుగా మారింది. ఆమె కళ్ళలో నీళ్లు చూడగానే సిద్ధార్థ్కి విషయం అర్థమైంది. మెల్లగా పల్లవి చేయి పట్టుకొని, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు పల్లవి, పైనుంచి చూస్తూ నీ సంతోషాన్ని చూసి మురిసిపోతున్నారు. నీకు తోడుగా ఇక జీవితాంతం నేనుంటాను అని చిన్నగా గుసగుసలాడాడు. ఆ మాటలతో పల్లవి మనసు తేలిక పడింది. కన్నీళ్లు తుడుచుకొని సిద్ధార్థ్ కళ్ళలోకి చూసి చిరునవ్వు నవ్వింది. వేద మంత్రాల సాక్షిగా ఇద్దరు ఒకటయ్యారు. రెండు భిన్నమైన ప్రపంచాలు ఒక అందమైన ప్రేమతో శాశ్వతంగా ముడిపడ్డాయి. పెళ్లి తర్వాత పల్లవి అత్తగారింట్లో అడుగుపెట్టింది. ఆ పెద్ద బంగ్లాలో ఆమె ఒక కోడలిగా కాకుండా ఆ ఇంటి కూతురిలా కలిసిపోయింది. ఒకవైపు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా తన ఉద్యోగ బాధ్యతలు ఎంతో నిజాయితీగా నిర్వర్తిస్తూనే మరోవైపు ఇంటి బాధ్యతలను కూడా అంతే చక్కగా బ్యాలెన్స్ చేయడం మొదలుపెట్టింది.
సుజాత గారికైతే పల్లవి రాకతో ఇంట్లో ఒక దేవత అడుగు పెట్టినంత సంతోషంగా ఉంది. ఇలా 1 సంవత్సరం గడిచిపోయింది. సిద్ధార్థ్ బిజినెస్లో పూర్తిగా రాటుదేలాడు. రాజశేఖర్ గారు కట్టిన సామ్రాజ్యాన్ని తన కొత్త ఐడియాలతో, పల్లవి ఇచ్చే సలహాలతో మరింత ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఒకరోజు ఆదివారం సాయంత్రం వాళ్ల బంగ్లా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో చల్లటి గాలి వీస్తోంది. సిద్ధార్థ్ ఒక కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ ఏదో మ్యాగజైన్ చూస్తున్నాడు. పల్లవి స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చి అతని పక్కనున్న కుర్చీలో కూర్చుంది. సిద్ధార్థ్ మ్యాగజైన్ పక్కన పెట్టి ఆమె చేతిలోంచి టవల్ తీసుకొని తనే స్వయంగా ఆమె జుట్టు తుడుస్తూ, నిన్న బోర్డ్ మీటింగ్లో డాడ్ ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు పల్లవి అన్నాడు. ఏంటి అని అడిగింది పల్లవి. కంపెనీ చైర్మన్గా తను రిటైర్మెంట్ తీసుకొని మొత్తం పవర్స్ అని నాకు అప్పగించారు. ఇక నుంచి ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్కి నేనే ఎండీని అన్నాడు ఎంతో గర్వంగా. పల్లవి సంతోషంగా అతని చేతులు పట్టుకొని, కంగ్రాట్స్ సిద్ధార్థ్, మీరు దీనికి 100% అర్హులు. నాన్నగారి నమ్మకాన్ని నిలబెట్టారు అంది. సిద్ధార్థ్ నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూశాడు. కానీ ఈ సక్సెస్ వెనుక ఉన్న అసలు కారణం ఎవరో నాకు తెలుసు పల్లవి. ఒకప్పుడు నాన్నంటే భయం, బిజినెస్ అంటే కోపం, లైఫ్ అంటే ఒక ఫ్రస్ట్రేషన్తో బతికిన వాణ్ణి నేను. నాలో బాధ్యతను నిద్రలేపి నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది నువ్వే. నేను కేవలం మాటలు మాత్రమే చెప్పాను సిద్ధార్థ్. ఆ మాటల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు మార్చుకున్నది మీరే. ఆ క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది అంది పల్లవి. సిద్ధార్థ్ బాల్కనీలోంచి దూరంగా కనిపిస్తున్న రోడ్డు వైపు చూస్తూ, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది పల్లవి, ఆ రోజు రాత్రి ఆ వర్షంలో ఆ బస్సు ఆగిపోకపోతే, మన ఇద్దరం ఒకే డాబాలో కలవకపోతే మన జీవితాలు ఎలా ఉండేవి అని. పల్లవి అతని భుజం మీద తలవాల్చింది. మీరు ఇష్టం లేని దారిలో అలాగే ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు. నేను ఏ దారి లేకుండా నా కష్టాలతో అలాగే పోరాడుతూ ఉండేదాన్ని. కానీ ఆ వర్షం మనిద్దరికీ ఒక అందమైన గమ్యాన్ని చూపించింది అంటూ పల్లవి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు సిద్ధార్థ్. డబ్బు ఆస్తులు ఎన్నున్నా మనిషికి కావాల్సింది మంచి గుణం, కష్టాన్ని గౌరవించే తత్వం, తోడుగా నిలిచే ఒక అర్థం చేసుకునే భాగస్వామి. ఆ అదృష్టం సిద్ధార్థ్ పల్లవి ఇద్దరికీ దక్కింది. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకి తెలుసు. కానీ ఆ ప్రయాణంలో ఎవరు ఎదురవుతారో, ఎవరితో మన జీవితం ముడిపడుతుందో ఎవరు ఊహించలేరు. సిద్ధార్థ పల్లవిల పరిచయం కూడా అలాగే మొదలైంది. అసలు సంబంధమే లేని 2 వేర్వేరు ప్రపంచాలు ఒక వర్షం సాక్షిగా కలవడం, ఆ చిన్న పరిచయం కాస్త జీవితాంతం తోడుండే బంధంగా మారడం నిజంగా ఒక అద్భుతం కదా. ఒక్కోసారి మనం అనుకోకుండా కలిసిన వ్యక్తులే మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంటారు. అందుకే అంటారు, పరిచయాలు మనం ప్లాన్ చేసుకుంటే జరగవు, అవి జరగాలని రాసిపెట్టి ఉంటేనే జరుగుతాయి అని. డబ్బు, హోదా ఎన్నున్నా సరైన మనిషి తోడుంటేనే ఆ జీవితానికి ఒక అర్థం దొరుకుతుంది. మరి మీ జీవితంలో కూడా ఇలా అనుకోకుండా మొదలైన పరిచయం ఏదైనా ఉందా? అది మీ లైఫ్ని ఎలా మార్చింది? మాతో కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ కథ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ ఈ వీడియోని మరికొంతమందికి చేరుస్తుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన తెలుగు ప్రేమ కథలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద నొక్కండి. అప్పుడే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.